Hello friends, welcome to the TJAB update channel. Friends, Defense Research Development Organization DRDO Ministry of Defense Government of India ఆధ్వర్యాలు అయితే వస్తుంది. దీని నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ని ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు చాలా అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే చూడండి. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి నుంచి ఫేజ్ 12 రిక్రూట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి 10th, 12th డిగ్రీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ పోస్టులు, అదేవిధంగా హైదరాబాద్ ఎన్ఐఏబి నుంచి క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఇది కూడా పర్మనెంట్ నోటిఫికేషన్. ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి. ఎన్ఐఏబిలో పర్మనెంట్ పొజిషన్స్ అనేది చాలామందికి తెలియదు కూడా. సో ఇది హైదరాబాద్లో ఉండడం వలన నేనైతే చెప్పగలిగాను ఫ్రెండ్స్. ఎందుకంటే సడన్గా చూసితే క్లర్క్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా అదర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసేయండి, మీకైతే ఉపయోగపడతాయి. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. కనీసం కొంతమందికి రీచ్ అవుతుంది కదా అనేసి. సో ఇవి కూడా ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్, ఈ షార్ట్స్ని కూడా. సో లింక్స్ అనే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు డిఆర్డిఓ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏదో చూద్దాము. సో డిఆర్డిఓ ఇట్లా కెరియర్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ కావాలంటే చూడండి. మన హైదరాబాద్ అయితే ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఉంది కదా. సో ఈ హైదరాబాద్ అయితే క్లిక్ చేసినట్లయితే దీనికి లాస్ట్ డేట్ 7/3/2024 అని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీని లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో ఈ డిఆర్డిఓ నుంచి వచ్చింది, నేనైతే ముందుగానే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ల్యాక్ చేయకుండా. ఇదైతే అప్రెంటైస్షిప్ అయితే పడింది. సో ఎవరికైతే అప్రెంటైస్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లేకపోతే మీరు స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు చిన్న లైక్ చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ అనేది చేయకూడదు కదా. అంత ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో అప్రెంటైస్ అని చెప్పినా కూడా బాగోదు కదా ఫ్రెండ్స్. సో ముందుగానే నేనైతే చెప్తున్నాను, ఇవన్నీ అప్రెంటైజ్. ఇక్కడ ఎక్కడంటే అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, వాటిలో పనిచేయడానికి అయితే కావాలి. సో ఇది డిఆర్డిఓ ఆర్గనైజేషన్ కింద అయితే వస్తుంది. దీంట్లో అయితే వచ్చేసి యంగ్ అండ్ మెరిటోరియస్ ఇండియన్స్ అయితే కావాలి. దీనికి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ ట్రేడ్ అప్రెంటైజ్ ఫర్ 1 year అయితే ఇచ్చారు. సో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా. గ్రాడ్యుయేట్ అప్రెంటైజ్కి 15 వేకెన్సీస్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళైతే కావాలి. సో 9 అప్రెంటైజ్ పొజిషన్, 4 అప్రెంటైజ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసినా పర్వాలేదు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టైఫండ్ అయితే వచ్చేసి టోటల్ 9,000 అయితే పే చేస్తారు. అండ్ టెక్నీషియన్ అయితే డిప్లొమా అప్రెంటైజ్ అయితే టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళైతే కావాలి. టోటల్ 5 అప్రెంటైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 8,000 అయితే ఇస్తారు. ఐటీఐ అప్రెంటైజ్ అయితే వచ్చేసి ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, టర్నర్, కోపా మెకానిస్ట్ అయితే కావాలి. సో 7,000 రూపీస్ అయితే స్టైపెండ్ అయితే ఇస్తారు. నెంబర్ ఆఫ్ అప్రెంటైజెస్ కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఐటీఐ ఫిట్టర్ వాళ్ళకైతే 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి కంపల్సరీగా. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాము. సో వీళ్ళ అప్లికేషన్ ప్రొసీజర్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. సో వీళ్ళకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి కావాల్సిన క్లోజ్డ్ ఎన్వలప్ని అయితే ఎన్క్లోజ్ చేయాలి. అప్లికేషన్ ఫర్ అప్రెంటైజ్ ట్రైనింగ్ అని చెప్పేసి రాయాలి. @ASL అని కూడా రాయండి. సో 3 రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ పంపించాలి. డైరెక్టర్ అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీస్, కంచన్బాగ్, PO హైదరాబాద్ అని చెప్పేసి పంపించాలి. అప్లికేషన్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ డిఆర్డిఓ వెబ్సైట్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిల్ ద అప్లికేషన్ అండ్ టైపింగ్ ఎఫెక్ట్స్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ సైన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్లో సైన్ ఇన్ చేయాలి. ఇన్కంప్లీట్ వాళ్ళైతే మాత్రం రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ పర్సంటేజెస్. In case of CGPA, candidates are required to convert CGPA to percentage as per the institution university norms and the same will be verified during document verification. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, చాలా వాటిలో ఇప్పుడు పర్సంటేజ్లు అయితే ఉండట్లేదు కదా. మీరు CGPAని పర్సంటేజ్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే మీ యూనివర్సిటీ గైడ్లైన్స్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేసి. సో దాన్ని అయితే మీరు వెరిఫికేషన్ అప్పుడు చూపించాలి. ఇట్లా నేను కన్వర్ట్ చేసుకున్నాను ఈ మెథడ్ ద్వారా.
అని చెప్పేసి సో దీనికి 15 డేస్ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో టోటల్ అయితే వచ్చేసి లాస్ట్ డేట్ 7/3/2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ లోపల మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా కిందకి వచ్చినట్లయితే ఎఫెక్ట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇదైతే అడ్రస్ అయితే ఉంది ఫ్రెండ్స్, కంచన్బాగ్ హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అప్రెంటైజ్ కేటగిరీ, మీ డిసిప్లిన్, నాట్స్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్. సో చూడండి ఫ్రెండ్స్, నాట్స్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడైతే ఉండాలి. సో అలాగే ఐటీఐ వాళ్ళకి వాళ్ళ నెంబర్ అయితే ఉండాలి. సో ఆధార్ కార్డ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, రిజర్వేషన్, ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దాని తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. సో లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్, మార్క్ షీట్స్, 10th ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అన్నీ పెట్టాలి. క్యాస్ట్, ఓబీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అయితే పెట్టాలి. అవి కూడా మీ దగ్గర ఏ ఉంటే అవి జిరాక్స్ కాపీస్ అయితే పెట్టేయండి. సో పెట్టేసి పంపించండి వాళ్ళకి అడ్రస్కి. సో నేను అడ్రస్ చెప్పాను కదా, ఈ అడ్రస్కి అయితే వాళ్ళకైతే పంపించండి లాస్ట్ డేట్ లోపల. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు నాట్స్ పోర్టల్లో కూడా ఓపెన్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. నాట్స్ పోర్టల్ ఓపెన్ చేయడంతో ఇలా అయితే మీకు అయితే ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, డూ యూ హ్యావ్ అబౌట్ ద డేటా ఎన్రోల్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయడంతో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్కి అయితే సెండ్ ఓటీపీస్ అయితే పంపిస్తారు. సో ఓటీపీని పంపించేదైతే ఇక్కడ స్టూడెంట్ అని ఉంది కదా, స్టూడెంట్ని అయితే మీరైతే చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్ అని అయితే వెళ్ళండి. సో ఇప్పుడైతే నాట్స్ 2.0 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ అని క్లిక్ చేయడంతో ఇదైతే అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు ఎంటర్ చేయండి. మీరు ఎన్రోల్ చేసిన కొట్టడంతో ఇక్కడ ఈమెయిల్కి వచ్చే ఓటీపీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇట్లా అడుగుతున్న స్టెప్స్కి మీరు ఫార్వర్డ్గా వెళ్తూ ఉంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో మీరు గూగుల్లో కూడా నాట్స్ 2.0 అని కూడా కొట్టచ్చు ఫ్రెండ్స్. తోటి ఇక్కడ స్టూడెంట్కి అయితే వెళ్ళండి. స్టూడెంట్కి వెళ్ళిన స్టూడెంట్ రిజిస్టర్ అయితే వస్తుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లై చేసే విధానము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన వీడియో కనుక మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఫార్వర్డ్ అయితే చేయండి, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనుకుంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.